రాఘవ, మన గురించి ఏం ఆలోచించినావు? మన గురించి ఆలోచించడానికి ఏమున్నది? ఏమైంది ఇప్పుడు? మా నాన్న ఎంత చెప్పినా అర్థం చేసుకుంటలేడు రాఘవ. నువ్వు నాకు ఒక్క మాట చెప్తే మా నాన్నతో మాట్లాడదాం అనుకుంటున్నా. ఇగో నేను అన్ని రకాలుగా ఆలోచించే ఈ మాట చెప్పినా నీకు నాకు సెట్ కాదు జానకి. సెట్ కాదని నువ్వు ఒక్కడు అనుకుంటే అయిపోతుందా? లవర్స్ అన్నాక ఎన్నో గొడవలు అయితే ఇట్లా గొడవలైనప్పుడే కదా మనం స్ట్రాంగ్ అయ్యేది. స్ట్రాంగ్ అయితే అని చెప్పేది నాకు నమ్మకం లేదు జానకి. ఇప్పుడైనా నీ తగనా అనుమానిస్తున్నావు. రేపు పొద్దున పొరపాటున పెళ్ళైంది అనుకో, ఇంకెన్ని అనుమానాలు పుట్టుకొస్తాయి నా మీద. అసలు నీకు ఎంత చెప్పినా అర్థం అయితలేదు. ఎల్లుండే మా అత్తమ్మ వాళ్ళని రమ్మని పిల్లగాడు అనిపించుకుంటారంట. నీకు మొన్నే చెప్పినా కదా, ఈ టైంలో మన మ్యాటర్ మీ ఇంట్లో తెలిస్తే రచ్చ రచ్చ అవుతుంది. లవ్ యాక్సెప్ట్ చేసినాక ఇప్పుడు వద్దు అంటే ఎట్లా రాఘవా? నువ్వు అబ్బాయివి రాఘవా, నువ్వు అన్నీ మర్చిపోగలుగుతావు. కానీ నేను అట్లా కాదు, నీతోనే నా లైఫ్ అంతా ఊహించుకున్నా. ఇంకో జానకి ఇప్పుడు నీ అని చెప్పాలనా? అసలు నన్ను ఎందుకు ఇష్టపడుతున్నావు తెలుసా? మీ బావ హ్యాండిక్యాప్డ్ కాబట్టి ఇక్కడ ఆయనని పెళ్లి చేసుకోవాల్సి వస్తుందేమో అని చెప్పి నన్ను ఇష్టపడుతున్నావు. అసలు ఇది ప్రేమే కాదు. అసలు నీ మైండ్ పనిచేస్తుంది రాఘవా? ఏం మాట్లాడుతున్నావు? నువ్వంటే ఇష్టం కాబట్టి మా బావను వద్దనుకున్నా, అంతేగాని మా బావ హ్యాండిక్యాప్డ్ అని ఆయనని పెళ్లి చేసుకోవాల్సి వస్తుందని నిన్ను ఇష్టపడలేదు నేను. నువ్వు ఊరికే ఇష్టం ప్రేమ అని ఇలాంటి మాటలు అయితే మాట్లాడక, నాకు వినడానికి కంపరంగా ఉండదు చెప్తున్నా. నీకు అసలు ప్రేమే లేదు, నీకున్న అంతా మొత్తం అనుమానమే నా మీద. రాఘవా, నువ్వెంతసేపు అనుమానించినే గుర్తు చేసుకుంటున్నావు, కానీ ఒక్కసారి మనం మంచిగా ఉన్న రోజులు గుర్తు తెచ్చుకో, అప్పుడు నా ప్రేమ నీకు అర్థమవుతుంది. గుర్తు చేసుకోవడానికి అయితే ఏం లేవు, నేనైతే అన్నీ మర్చిపోయినా. నువ్వు కానీ ఇట్లా సతాయిస్తే మాత్రం మేమైతే ఈ వారమే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతాం. ఎంత మంచిగా ఉండేవాళ్ళం రాఘవా, అసలు ఎందుకు ఇట్లా మారిపోయినావు? ఆ దివ్య నీకేం నేర్పుతుంది? ఇగో చూసినావా, ఇంత చెప్పినాక కూడా నువ్వు మళ్ళీ ఆ దివ్య టాపికే తీస్తున్నావు అంటే నీకోదన్నాం, నీ ప్రేమకోదన్నాం, నీ అనుమానాలకు ఇంకోదన్నాం. ఏంద్ర కొడుక ఇప్పుడే కూర్చుండవుగా, మిషన్ కాడ బట్టలు తెచ్చుకోమని చెప్పినా కాదురా, నేను రేపే కాదురా పోయేది. చెప్పినా లేవే అమ్మ, సాయంత్రం వరకు తీసుకొస్తా అన్నాడు. ఏంద్ర కొడుక గంతడ్డాలు కూర్చుంటాను, నీకు మరదలకు పెళ్లి అవుతుందన్న సంబరమే లేదేమ్రా నీకు అసలు? అమ్మ, మరదలకు నాకు చేసుకోవడం ఇష్టం లేదు అట్నే, అది వేరే వాళ్ళని ఇష్టపడుతుందట. ఎవరిని ఇష్టపడుతుంది అట్రా? నిన్నెందుకు పెళ్లి చేసుకోదట? అది ఎవరినో ఇష్టపడుతుంది అట్నే, అవన్నీ మనకెందుకు, దానికి మాత్రం నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అటుగా. ఏంద్ర కొడుక ఏం మాట్లాడతాను? నా కోడలు ఇంటికి వస్తే నిన్ను నన్ను మంచిగా చూసుకుంటుందని మనం సంబరపడతా అంటే అదెవరిని ప్రేమిస్తుందిరా? అదే అమ్మ, మరి ఏం చేయాలని ఇది తెలిసినప్పటి నుంచే నాకు మూడంతా ఆఫ్ నుండి డల్గా ఉంటాను. రోజు అడుగుతాను ఏమైంది ఏమైందని, ఇదే జరిగింది. ఏంద్ర గట్లా అంటాను? ఈ విషయం మా తమ్మునికి ఎరికేనా? తెలియదే అమ్మ. ఇక ఆగు, మా తమ్ముని ఫోన్ చేసి అడిగినాక దాని సంగతి చెప్తాను నేను. ఇక ఆగు.